కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది, బెదిరిస్తూ ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ ఎన్నికలు అన్నప్పుడు ఎవరైనా ప్రచారం చేసుకుంటారు. దానికి ప్రచారం చేసుకునే వ్యక్తులు సంస్థలు అయితే పెద్ద ఎత్తున చాలామందితోనైతే పర్మిషన్లు తీసుకుంటారు. సింగిల్గా ప్రచారం తిరిగే వాళ్ళకు మాత్రం ఏదో అవసరం ఉండదు పర్మిషన్. కానీ వాళ్ళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగులు ఇవాళ ప్రచారం చేస్తూ ఉంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఎన్నికల్లో మోసం చేసింది, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ విడుదలేసి దాని ప్రకారం పోస్టులు ఇచ్చి పోస్టులు భర్తీ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళ మాట మర్చారనే దాని మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మమ్మల్ని మోసం చేసిందని చెప్పి వాళ్ళ విద్యార్థులు చాలామంది నిరుద్యోగులు జేసీల పేరు మీద ఇవాళ ప్రచారం చేస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇవాళ వాళ్ళ మీద ఇవాళ దాడి చేయడాన్ని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం ఎవరైనా ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ కల్చర్ అంటేనే గుండారాజా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా ఆ రోజు విద్యార్థుల మీద దాడులు చేసిరు. కొల్లాపూర్లో అయితేనేమి, సిర్పూర్లో అయితేనేమి, గన్పూర్లో అయితేనేమి, ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన మహబూబ్నగర్లో అయితేనేమి విద్యార్థుల మీద దాడులు వేసి ఓడిపోతామనే భయంతో ఆ రోజు దాడులు వేసిరు. ఆ రోజు అయినా ప్రజలు ఓడిచ్చారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఇవాళ అదే జరుగుతూ ఉన్నది. ఒక దిక్కు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అందరు పోలరైజ్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే ఇవాళ సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు ఇస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ ఏకమవుతా అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు సంబంధించిన ఆ స్కీములు పెట్టాలి. ఏదైనా స్కీములు పెట్టి ఆ ప్రజలను ఆదుకోవాలి తప్ప ఇవాళ పోలీసులతో బేరిస్తే ఓట్లు వేస్తారని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పగటి కలలు అంటుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దాడులు చేయడానికి కానీ ఎవరైనా స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కును కల్పించాలి. దాన్ని వ్యతిరేకంగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓడిపోతామనే భయం ఇవాళ కాంగ్రెస్ నాయకులు పట్టుకున్నది. ఇవాళ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతమ్మ గెలుస్తుందని చెప్పి ఇవాళ ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ అనుకుంటూ ఉంటే ఇవాళ జీర్ణించుకోలేక, తట్టుకోలేక ఇవాళ విద్యార్థుల మీద, యువకుల మీద, అందరి మీద ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ దాడి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు సమాధానం చెప్పలేరు. సమాధానం చెప్పకుండా ఇవాళ దాటవేసే ధోరణి, ఒక బ్లాక్మెయిల్గా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో 2200 ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ విద్యాసంస్థలు అందరూ ప్రొఫెషనల్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, బీటెక్ కాలేజ్ కానీ, ఐటీఐ, ఫార్మసీ, ఐఐటీలు, ఐటీఐ కాలేజీలు ఇవన్నీ ఇలా పనిచేసే స్టాఫ్ యాజమాన్యాలు అందరూ కూడా రియంబర్స్మెంట్ రాక దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని చెప్పి గత 6 నెలలుగా దసరా ముందు నుంచి వాళ్ళు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేదు. వాళ్ళ కాంట్రాక్టులకు రావాల్సిన బిల్లుల కోసం మాత్రం ఇవాళ కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టుల బిల్లులు ఇస్తున్నారు తప్ప 15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో ఈ ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఒక విద్యా సంస్థలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన చరిత్ర లేదు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిన చరిత్ర ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఇవాళ మొదటిసారి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. సాధారణంగా అయితే కంపెనీలు యాజమాన్యాలకు నోటీసులు ఇస్తాయి, కానీ ఇక్కడ మాత్రం విద్యా సంస్థల యాజమాన్యాలు ఇవాళ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చే పరిస్థితి తీసుకున్నారు. ఇవాళ అంటే ఇవాళ ప్రభుత్వానికి సిగ్గు అనిపిస్తలేదా? 15 లక్షల మంది విద్యార్థులు రియంబర్స్మెంట్ లేకుండా ఇవాళ ఇబ్బందులకు గురవుతుంటే వాళ్ళు ఆదుకోవాలనే ఆలోచన ఇవాళ ప్రభుత్వానికి లేదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థులు మీ కమిషన్లు పక్కన పెట్టి విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కమిషన్ల కోసం మీరు కకుర్త పడకుండా, ఆశపడకుండా విద్యాసంస్థల యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంట్ను చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. రేపటి నుంచి విద్యాసంస్థల యాజమాన్యాలు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి మేము సంపూర్ణమైన మద్దతును మేము ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మేము ఆందోళనలో బీఆర్ఎస్ విద్యార్థి శ్రేణులు పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాలు భర్తీ చేస్తే లేరు. జాబ్ క్యాలెండర్ అనే వట్టిగానే జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరం దాటిపోయింది. పేరుకే ప్రకటనలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితమైంది తప్ప ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ చిత్తశుద్ధి లేదు. మేమిచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు,
కేసీఆర్ గారు నిర్వహించిన పరీక్ష పత్రాలు ఇచ్చే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్పుకుంటానికి ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సిగ్గులే, మంత్రులకు సిగ్గులేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ని క్యాబినెట్ మీటింగులు పెట్టిరు, ఏ క్యాబినెట్ మీటింగులన్నా కనీసం ఖాళీలు ఉన్న ఉద్యోగాలు ఉన్నాయి, మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చిరా? ఈ 22 నెలల కాలం లోపల కనీసం నిరుద్యోగుల గురించి మాట్లాడే సందర్భం ఇలా క్యాబినెట్లో రాలేదా? ఇంతసేపు కమిషన్లకు సంబంధించిన వాటి గురించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్న తప్ప లక్షలాది మంది నిరుద్యోగుల గురించి మాత్రం ఆలోచిస్తలేదు. ఎన్నికల ముందు ఇదే నిరుద్యోగులతోని వాళ్ళకు బస్సులను ఏర్పాటు చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే నాయకులు అదే విద్యార్థులు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఇవాళ ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారు. హోంశాఖను తన దగ్గరే పెట్టుకొని వాళ్ళ ఎంబడి పోలీసులను పెట్టుకుంటా ఇవాళ నిరుద్యోగ విద్యార్థులందరినీ ఇవాళ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మీ మీద కేసులు పెడతాం, మీరు ఇక్కడ ప్రచారాలు చేద్దామని చెప్పి ఇవాళ నిరుద్యోగ విద్యార్థులను ఇవాళ పోలీసులతో ఇవాళ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నోటిఫికేషన్ ఇచ్చడానికో శాత కాదు, కానీ ఇవాళ పోలీసులను పెట్టుకొని ఇవాళ నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నీ రాజకీయ అవసరాల కోసం ఇవాళ అజారుద్దీన్కి ఇవాళ మంత్రి పదవి ఇచ్చినావు, మేము దాన్ని తప్పు పడతలేం. ఎన్నికల్లో ముస్లిమ్స్ అందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దూరం అయిపోతున్నారు, ఖిలాఫ్ అవుతున్నారు అనే ఉద్దేశంతో ఇవాళ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ కలలు అంటున్నారు. ఇవాళ ముస్లింలు ఓటేయాలంటే ఒక మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటేరు. ముస్లింలకు సంబంధించిన వెల్ఫేర్ కార్యక్రమాలను నిర్వహిస్తే మీకైనా మద్దతు ఇస్తున్నావు తప్ప ముస్లిం మీద ప్రేమ లేదు. పదవులు ఇచ్చినంత మాత్రాన ముస్లింల కడుపేం నిండదు. వాళ్ళకు సంబంధించిన స్కీములు పెడితే మాత్రమే ముస్లింలు ప్రేమ చూపిస్తారు తప్ప ఇలాంటి రాజకీయ వాటికి మాత్రం వాళ్ళు ఏం లొంగరనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి దాడులు బంద్ చేయాలి, బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేసి ఇవాళ డెవలప్మెంట్ కోసం ఏమైనా నిధులు కేటాయించే విధంగా అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇవన్నీ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఈ రకంగా దాడులు వేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో జూబ్లీహిల్స్ ప్రజలు ఇవాళ కర్రు కాల్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.